హాయ్ అండి. నేను మీ ప్రియాని. ఈరోజు టేస్టీగా, కూల్‌గా ఉండే మరొక డ్రింక్‌తో మీ ముందుకు వచ్చేసాను. ఈ డ్రింక్ తాగటం వల్ల బాడీకి త్వరగా ఎనర్జీ అందుతుంది. టేస్టు బావుంటుంది. ఈజీ ప్రాసెస్‌లో చక్కగా మన ఇంటిలోనే రెడీ చేసుకోవచ్చు. ఈ డ్రింక్ ఏంటో, దీని ప్రాసెస్ ఏంటో లేట్ లేకుండా మీకు వివరంగా చెప్పేస్తున్నాను. ముందుగా ఇలా ఒక కొబ్బరికాయ తీసుకోండి. తర్వాత ఇలా ఖర్జూరా తీసుకోండి. ఈ రెండిటి కాంబినేషన్‌తో నేను ఈ జ్యూస్‌ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా కొబ్బరికాయ ముక్కలు తీసుకొని గింజలు తీసేసిన ఖర్జూరం యాడ్ చేసి, నానబెట్టుకున్న కొన్ని బాదం గింజలు, మంచి ఫ్లేవర్ కోసం 2 ఇలాచీ యాడ్ చేసి, వీటన్నిటిని ఒక మిక్సీ జార్‌లో లేదా ఒక జ్యూసర్‌లో యాడ్ చేసి, ఒక్క గ్లాస్ మాత్రమే వాటర్ పోసి ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఆపుకుంటూ గ్రైండ్ చేశారు అంటే కొబ్బరి కదా, చాలా త్వరగా నలిగిపోతుంది. తరువాత చూడండి ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక స్ట్రైనర్ సాయంతో ఇలా ఫిల్టర్ చేసుకుంటే కిందున్న బౌల్‌లోకి ఈ కొబ్బరి పాలు మొత్తం వచ్చేస్తాయి. ఈ పలుపుని మీరు మరొకసారి గ్రైండ్ చేయొచ్చు. ఇలా వచ్చిన ఈ పాలు చూడండి ఇలా ఉన్నాయి కదా! ఇప్పుడు ఇందులో నేను కొంచెం హనీ యాడ్ చేస్తున్నాను. ఖర్జూరం స్వీట్ ఉంటుంది కదా! హనీ ఎక్కువ పట్టదు. హనీ ప్లేస్‌లో మీరు పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ కొబ్బరి పాలు తాగుతుంటే ఎంత కమ్మగా ఉంటాయండి. మనం కొబ్బరి నీళ్లు తాగుతాం వేసవి కాలంలో. కొబ్బరి కూడా తింటూ ఉంటాం. కొబ్బరితో ఎక్కువ రెసిపీస్ కూడా చేస్తూ ఉంటాం. కానీ ఇలా కొబ్బరి పాలు వేసవి కాలంలో ఎప్పుడైనా తాగారా? కూల్‌గా తాగాలి అనుకుంటే మీరు ఈ గ్లాసుల్లో పోసేటప్పుడే కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలానే తాగుతున్నాను. మీకు నచ్చిన విధంగా ఈ డ్రింక్‌ని రెడీ చేసుకోవచ్చు. డ్రింకు చాలా హెల్తీ. కొబ్బరి పాలు చాలా శ్రేష్టమైనయి. ఈ టేస్ట్ మీకు బాదం పాలకి ఏమాత్రం తగ్గదు. ఈ డ్రింక్‌ని తప్పకుండా ట్రై చేయండి. వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఫుల్ వీడియో కావాలి అంటే షార్ట్ వీడియో కింద లింక్ ఉంది. ఒక్కసారి చెక్ చేయండి. థాంక్ యూ.